హిందూ మతం ఎవరు పుట్టినప్పటి నుంచి ప్రారంభమైంది, ఎవరితోని ఎండ్ అవుతుంది అని చెప్పడానికి రాముడు అప్పుడే హిందూ మతం ఉందా, కృష్ణుడు అప్పుడే హిందూ మతం ఉందా, అంతకంటే ముందు హిందూ మతం ఉందా అని చెప్పనికే మనకు లేదు. నేను 10 జన్మలెత్తినా చెప్పకపోవచ్చు. నా జీవితంలో 1 సంవత్సరం నా పక్క కేటాయిస్తే జైన మతం మొత్తం గురించి చెప్పగల. నా జీవితంలో 1 సంవత్సరం కేటాయిస్తే బౌద్ధ మతం గురించి మొత్తం చెప్పేస్తాను. నా జీవితంలో 1 సంవత్సరం కేటాయిస్తే క్రిస్టియన్ మతం గురించి మొత్తం చెప్పగలుగుతా. నా జీవితంలో 1 సంవత్సరం తీసేస్తే సిక్ మతం గురించి మొత్తం చెప్పగలుగుతా. నేను 10 జన్మలెత్తిన హిందూ మతం గురించి చెప్పలేను. అది ఒక తాన స్టార్ట్ అయ్యి ఒక తాన ఎండ్ అయింది కాదు అని ఆవిడతో చెప్పడం జరిగింది. నువ్వు గణేశుని గురించి అడుగు, వినాయకుని గురించి మాత్రం చెప్తా. ఇంకేమన్నా డౌట్ అడుగు చెప్తా, కానీ హిందూ మతం గురించి చెప్పంటే ఏడ స్టార్ట్ చేస్తే నేను ఎక్కడ చేయాలి అన్న తర్వాత ఆవిడ ఏం మాట్లాడలేకపోయింది. వినాయకుని గురించి అడిగింది, వినాయకుని గురించి చెప్పిన తర్వాత ఆవిడతో ఒక మాట అడిగినాను. మీరు 12 సంవత్సరాల నుంచి ఇండియాకి వచ్చారు, హిందూ మతం గురించి రీసెర్చ్ చేస్తారు. మీరు మేడం 12 సంవత్సరాలలో మీకు ఒక్కసారి కూడా హిందూ మతం గురించి రీసెర్చ్ చేస్తున్న మీరు హిందూగా మారాలని ఎప్పుడు అనిపించలేదా మీకని అడిగి ఆమె ఫస్ట్ షాక్ అయింది. షాక్ అయిపోయిన తర్వాత ఆమె ఒక మాట అనేది, నేను 11 సార్లు వచ్చిన 11 సార్లు నేను ఎవరినో కలుస్తున్నా, ఎవరు నన్ను అడగలే, ఫస్ట్ టైం మీరే అడిగిర్రు అని వినాయకుడి దగ్గరికి వచ్చి ఆమె తన పేరు జ్యోతిగా మార్చుకుంది. జెస్సికా నుంచి జ్యోతిగా మారింది.